జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. మనం లలితా సహస్రనామంలోని ఈరోజు 4th శ్లోకం చదువుకోబోతున్నామండి. ఈ ఫస్ట్ లైను సెకండ్ లైన్ కూడా ఏకనామాలేనండి. ఫస్ట్ లైన్ అంతా కలిపితే ఒకే నామం అండి. కింది లైన్ కూడా మొత్తం చదివితే ఒకే లైన్ అండి. సో మనం దీన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు నేను చాలా స్లోగా చెప్తాను ఫస్ట్, ఆ తర్వాత మొత్తం కలిపి చదువుకుందాం. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమనిశ్రేణీ కనత్కోటీరమండిత. ఇది స్పెల్లింగ్స్ అండి. ఇప్పుడు దీని శ్లోకంలో దీర్ఘం రాకుండా ఎలా చదవాలో చూద్దాం. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమనిశ్రేణీ కనత్కోటీరమండిత. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సాధారణంగా ఎక్కడ తప్పు వస్తుందంటే ఫస్ట్ లైన్లో గా పున్నాగా గాకి దీర్ఘం పెడతారు. 99% నేను చూశానండి. ఆ గా దగ్గర దీర్ఘం వస్తుందండి. పారాయణంలో కూడా చాలామంది పున్నాగా అంటారు. సో అక్కడ దీర్ఘం రాకుండా చూసుకోండి. అక్కడ దీర్ఘం వస్తే అవి 2 నామాలుగా విడిపోతాయండి. మళ్ళీ శ్లోకం మీనింగ్ కూడా మారిపోతుంది. సో మీరు చంపకాశోక పున్నాగా గా ఓన్లీ పున్నాగా అనకుండా పున్నాగా అన్నీ అక్కడే స్టాప్ చేసి వెంటనే సౌని అందుకోవాలి. అంటే సౌగంధికల సత్కచ, అప్పుడు మీకు అక్కడ దీర్ఘం రాదు. కింది లైన్లో కూడా కురువిందా అనకుండా కురువిందమనిశ్రేణి కనత్కోటీర మండిత, అంటే వెంటనే 2 అక్షరాన్ని మనం పట్టుకుంటే అప్పుడు దీర్ఘం రాదండి. సో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నానండి. ఏ డౌట్స్ అయినా ఉంటే మీరు దయచేసి కామెంట్స్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది కదా నేను ఎలా చెప్తున్నానో. శ్రీమాత్రే నమః అండి.